హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 5 ఫ్లోర్స్తో ఉన్న మైనా హైట్స్ అనే ఈ అపార్ట్మెంట్ 30 ఫీట్ కాలనీ రోడ్కి ఈస్ట్ ఫేసింగ్తో నాగార్జున సాగర్ హైవే నుంచి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో టీచర్స్ కాలనీ సరౌండింగ్లో అయితే ఈ అపార్ట్మెంట్ లొకేట్ అయి ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టు 30 ఫీట్ కాలనీ రోడ్కి మంచి రోడ్ సైడ్ విడ్త్తో సో ఈస్ట్ ఫేసింగ్తో అయితే ఈ అపార్ట్మెంట్ లొకేట్ అయి ఉంది. సో మీరు చూస్తున్నారు కదా, సో మెయిన్ గేట్ ఏదైతే కాంపౌండ్ వాల్ ఉందో అక్కడ నుంచి తీసుకున్న సెట్ బ్యాక్ కానీ అండ్ ఆల్సో పార్కింగ్ కూడా ఇప్పుడు మీరు చూస్తే గేట్వే ఏదైతే రన్వే ఉందో ఆ గేట్ నుంచి ఆ రన్వే కూడా స్పేషియస్గా అండ్ ఆల్సో వాచ్మెన్ రూమ్ కూడా మీకు చివరికి రావడం అండ్ ఆల్సో మీకు లిఫ్ట్ కూడా ఒక కార్నర్కి రావడం వల్ల అంటే రైట్ సైడ్కి వచ్చింది కాబట్టి దాని ఆపోజిట్ మీరు చూస్తున్నట్టు స్టేర్స్. సో ప్రతి ఒక్కటి కూడా మీకు పార్కింగ్లో అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా సో అన్నీ కూడా నాకు స్పేషియస్గా అయితే ఆల్రెడీ మీరు చూస్తున్నారు. కార్ పార్కింగ్ ఏదైతే ఆల్రెడీ ఉన్న కార్స్ అయితే మీరు స్పేషియస్గానే ఇచ్చిన అమ్యూనిటీస్లో అయితే చాలా స్పేషియస్గా పార్కింగ్ అయితే మీకు కనిపిస్తుంది. సో ఇది పార్కింగ్ ఏరియా అండ్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో ఉన్న అండ్ ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్ స్టేర్స్ అండ్ ఇప్పుడు మీరు చూసినట్టు రైట్ సైడ్ లిఫ్ట్ అండ్ వాచ్మెన్ రూమ్ అయితే ఇప్పుడు చూసారు కదా. సో ఇది స్పేషియస్ కార్ పార్కింగ్తో ఉన్న ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్ అండ్ ఆల్సో వెస్ట్ సైడ్ కూడా సెట్ బ్యాక్ మంచి సెట్ బ్యాక్ తీసుకోవడం వల్ల కూడా మీకైతే ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఆల్సో వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్కి అయితే మంచి వెంటిలేషన్ అయితే వస్తుంది. సో ఈ సెట్ బ్యాక్ వల్ల అండ్ ఇప్పుడైతే మనం చూద్దాం. సో ఇది లిఫ్ట్ పక్కనే ఈస్ట్ సైడ్ 3 BHK అండ్ ఆల్సో మీకు లిఫ్ట్ నుంచి కొంచెం ముందుకు వస్తే స్టేర్స్ సైడ్ ఇది వెస్ట్ ఫేసింగ్ 3 BHK. సో అయితే ఈ వీడియోలో మనం వెస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ డీటెయిల్స్ అయితే నా నెక్స్ట్ వీడియోలో ఇదే ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే ఈ పర్టికులర్ వీడియోలో మనమైతే స్టేర్స్ పక్క నుంచి ఉన్న ఈ వెస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో చూస్తున్నారు కదా, వెస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ ఎంట్రన్స్తో ఉన్న ఈ 3 BHK ఫ్లాట్ హాల్ అయితే మంచి స్క్వేర్ షేప్లో సో స్పేషియస్గా అండ్ లెఫ్ట్ సైడ్ 2 బెడ్రూమ్స్ అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టు రైట్ సైడ్ పూజ గది కిచెన్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న మరొక బెడ్రూమ్ అయితే మీరు చూడొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఈ ఈస్ట్ సైడ్ నుంచి ఏదైతే స్లైడ్ డోర్ ఉందో సో మెష్ అండ్ ఆల్సో గ్లాస్తో ఉన్న స్లైడ్ డోర్. సో ఇది మంచి హైట్ అండ్ విడ్త్తో ఉన్న స్లైడ్ డోర్ అవ్వడం వల్ల ఈ ఈస్ట్ ఫేసింగ్తో ఉంది కాబట్టి ఈస్ట్ ఫేసింగ్ నుంచి వచ్చే ఆ సన్లైట్ వల్ల కూడా మీకు ఇప్పుడు మీరు చూసిన ఆ స్పేషియస్ హాల్కి అయితే ఈ వెంటిలేషన్ మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. ఇది ఇప్పుడు మీరు ఇప్పుడు చూసేది ఈస్ట్ ఫేసింగ్ ఏదైతే మేము వీడియో స్టార్టింగ్లో రోడ్ సైడ్ వ్యూ అనమాట, ఇది అపార్ట్మెంట్ రోడ్ సైడ్ వ్యూ. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది కాబట్టి మీకు మంచి సిట్టింగ్ కారిడార్తో పాటుగా ఈ ఈస్ట్ ఫేసింగ్ 30 ఫీట్ రోడ్తో పాటు మీకు తీసుకున్న సెట్ బ్యాక్ వల్ల మంచి విండ్ అండ్ వెంటిలేషన్ అయితే ఈ కారిడార్ నుంచి ఇప్పుడు మీరు చూసిన ఏదైతే హాల్ ఉందో ఆ హాల్కి విండ్ అండ్ వెంటిలేషన్ మోర్ దెన్ ఎనఫ్ అయితే చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూసిన ఈ హాల్ నుంచి మీకు ఆపోజిట్గా 2 బెడ్రూమ్స్ అయితే చూడొచ్చు అండ్ కామన్ వాష్రూమ్. సో ఆ కామన్ వాష్రూమ్ అయితే ఇండియన్ టాయిలెట్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎదురెదురుగా ఉన్న ఈ 2 బెడ్రూమ్స్లో 1 ఆఫ్ ది బెడ్రూమ్లో మళ్ళీ ఒక కారిడార్ అయితే మీరు మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇట్లా 2 కారిడార్స్ అయితే ఈ 3 BHK ఫ్లాట్కి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డైమెన్షన్స్ కూడా ఇప్పుడు మీరు చూసిన వాష్రూమ్ డైమెన్షన్స్ కూడా అడిక్వేట్ డైమెన్షన్స్ అండ్ ఆల్సో లెఫ్ట్ సైడ్ ఏదైతే మీరు చూస్తున్న బెడ్రూమ్ ఉందో ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కాబట్టి మీకు అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఆల్సో వెంటిలేషన్ కూడా నార్త్ సైడ్ ఒక విండో రావడం వల్ల కూడా మంచి వెంటిలేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వాష్రూమ్ డైమెన్షన్స్ కూడా ఇప్పుడు మీరు చూసిన ఏదైతే వాష్రూమ్ ఉందో ఆల్మోస్ట్ అదే డైమెన్షన్స్తో అయితే మీరు చూడవచ్చు వెస్టర్న్ టాయిలెట్తో. అండ్ టాయిలెట్స్లో యూజ్ చేసిన బ్రాండ్ ఐటమ్స్ కానీ అండ్ ఆల్సో ప్రతి ఒక్క బెడ్రూమ్లో యూజ్ చేసిన ఎలక్ట్రిసిటీ సంబంధించిన ఐటమ్స్ అవ్వచ్చు అవన్నీ కూడా సో మంచి బ్రాండ్ ఐటమ్సే వాడడం జరిగింది. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే
బెడ్రూమ్ ఉందో. సో ఈ బెడ్రూమ్కి నేను చెప్పినట్టుగా సో మీకు నార్త్ సైడ్ ఇంకొక కారిడార్ రావడం వల్ల కూడా మీకు ఏంటంటే సో ఈస్ట్ అండ్ ఆల్సో నార్త్ సైడ్ వెంటిలేషన్ అయితే ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకోవాల్సింది వెంటిలేషన్ గురించి. సో ఎందుకంటే ఈస్ట్ ఫేసింగ్ నుంచి సన్లైట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఆల్సో నార్త్ సైడ్ కూడా మీకు ఒక కారిడార్ రావడం వల్ల కూడా ఇది కూడా స్టాండింగ్ బాల్కనీ అయితే కాదు. సో మీరు డెఫినెట్గా చూడొచ్చు. సో మంచి కారిడార్ అయితే మీరు ఎక్స్పెక్ట్ అంటే మంచి డైమెన్షన్స్తో ఉన్న కారిడార్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సిట్టింగ్ బాల్కనీ 2 సిట్టింగ్ బాల్కనీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. సో ఇది 2 బెడ్రూమ్స్, హాల్ అండ్ ఆల్సో 2 బాల్కనీస్ అయితే మీరు ఇప్పుడు చూశారు కదా. సో మంచి ప్రతి ఒక్క రూమ్స్ కానీ హాల్ దగ్గర నుంచి కూడా మంచి డైమెన్షన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు చూస్తున్న పూజ గది అవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇంకా కిచెన్ గురించి చెప్పాలి, డైమెన్షన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కిచెన్లో ఉన్న స్పేస్ కూడా మంచి స్పేసే ఉంది. సో కంజెస్టెడ్ ఎక్కడ కూడా మీకు కంజెస్టెడ్ అనిపించదు. మోర్ ఓవర్ మీకు షెల్ఫ్స్ రావడం వల్ల కూడా మీకు ఎక్కడ కూడా స్టోరేజ్కి ఇబ్బంది లేదు. ఎస్పెషల్లీ ఈ 3 BHKలో అంటే ఈ అపార్ట్మెంట్లో ఉన్న 3 BHKలో. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టు సో అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ అయితే మీరు చూస్తున్నారు. సో ఇప్పుడు మీరు చూస్తున్న అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న ఈ మాస్టర్ బెడ్రూమ్కి కూడా సౌత్ సైడ్ నుంచి ఉన్న విండో నుంచి కూడా మంచి వెంటిలేషన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వాష్రూమ్ డైమెన్షన్స్ కూడా ప్రతి ఒక్క బెడ్రూమ్కి మంచి డైమెన్షన్స్తో ఉన్న వాష్రూమ్ అండ్ ఆల్సో టైల్స్ కానీ యూజ్ చేసిన పెయింట్స్ కానీ అదంతా కూడా ఫ్లోరింగ్కి తగ్గట్టు టైల్స్ తగ్గట్టుగా అండ్ ఆల్సో పూజ గదిలో యూజ్ చేసిన టైల్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్తో చూడ్డానికైతే డీసెంట్గా కనిపించే ఈ వెస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ టోటల్ బిల్టప్ ఏరియా వచ్చేసి 1500 SFT ఉంటుంది. యాక్చువల్గా ఈ అపార్ట్మెంట్ టోటల్ ప్లాట్ ఏరియా వచ్చేసి 500 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. సో ప్రతి ఒక్క ఫ్లోర్కి 2 3 BHK ఫ్లాట్స్ ఈస్ట్ అండ్ వెస్ట్తో సో టోటల్గా 10 ఫ్లాట్స్ ఉన్న ఈ అపార్ట్మెంట్లో సో ఈ 3 BHK ఫ్లాట్కి అంటే ప్రతి ఒక్క 3 BHK ఫ్లాట్కి యూడిఎస్ వచ్చేసి 50 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. సో ఈ 3 BHK ఫ్లాట్కి సో యూడిఎస్ వచ్చేసి 50 స్క్వేర్ యార్డ్స్. అవైలబిలిటీ విషయానికి వస్తే ఈ అపార్ట్మెంట్లో ప్రస్తుతానికి ఈ ఫస్ట్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ అండ్ 4th ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్స్ అయితే ప్రస్తుతానికి ఈ అపార్ట్మెంట్లో సేల్కి అవైలబుల్ ఉన్నాయి. సో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కోసం అయితే నేను స్టార్టింగ్లో చెప్పినట్టు నా నెక్స్ట్ వీడియోలో ఇదే అపార్ట్మెంట్లో ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. సో ఇది ఈ వెస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్లో సేల్కి అవైలబుల్ ఉన్న ఈ 1500 SFTతో ఉన్న ఈ వెస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ డీటెయిల్స్ ఇవి. సో మరి ఈ 3 BHK ఫ్లాట్కి బిల్డర్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 80 lakhs ప్లస్ అమ్యూనిటీస్కి 3 lakhs. అమ్యూనిటీస్ వచ్చేసి కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్, లిఫ్ట్ అండ్ ఆల్సో పవర్ బ్యాకప్. సో 83 lakhs ఎక్స్పెక్టెడ్ ప్రైస్, స్లైట్లీ నెగోషియబుల్. ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ నెగోషియేషన్ కోసం ప్లీజ్ డైరెక్ట్లీ కాల్ మీ ఆన్ 9440159446. Thanks for watching this video and please subscribe and follow my channel for more future property updates like this. Thank you.